నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్, యలమంచిలి వంశీ, షేక్ ఉమర్, లంజపల్లి విశ్వనాథం, జాటోత్ కృష్ణ, బుర్రా వెంకన్న, దుస్రు ఆధ్వర్యంలో సభ నిర్వహించి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, కాసాని ఐలయ్య, కందగట్ల సురేందర్, మచ్చా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఎస్కేఎం పిలుపులో భాగంగా మనం ఇప్పటికే ర్యాలీ నిర్వహించాం. ప్రత్యేకంగా ఈరోజు రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం ఏదైతే ఉందో, దళారీ నిరంకుశ వైఖరి, సామ్రాజ్యవాదుల ముంత ఆధిపత్యం, అధికారం బదలాయింపు, దేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పి ఇలా బ్రిటిష్ తెల్లదొరలు 200 సంవత్సరాలు పరిపాలన చేసి అధికార బదలాయింపు చేసి చీకటి రాజ్యంగా మార్చి ఇలా సంబరాలు జరుపుకుంటున్నటువంటి దేశంలో రైతు దేశానికి ఎన్నుముక అని చెప్పేటటువంటి పాలక ప్రభుత్వాలు ఇలా రైతుల్ని వంచి మోసం చేస్తున్నటువంటిది. 13 నెలలు విరోచితంగా పోరాడి రైతాంగం మరి ఈ బీజేపీ ప్రభుత్వం, మతోన్మాద ప్రభుత్వం, నిరంకుశ ప్రభుత్వం, మోడీ నిరంకుశ వైఖరి ఏదైతే ఉందో ఇలా కర్రు కాల్చి దీని మీద వాత పెట్టిన బుద్ధి లేకోకుండా ఇలా ఎంఎస్పీ లాంటి చట్టాలు, మూడు వ్యవసాయ నల్ల చట్టాలు, ఫసల్ బీమా పథకాలు లాంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా బహుమూటంగా ఇలా ఎత్తేసి ఇలా రైతులకి మెడకు ఉడితాలాగా బిగించేటటువంటి నల్ల చట్టాలు తీసుకొస్తున్నటువంటి ఉంది. ఈ దేశంలో రైతు పట్టెడన్నం పెట్టే రైతుకి ఇలా ఉడితాళ్ళు, పురుగు మందులు ఇలా మిగిలిస్తున్నటువంటి పాలక ప్రభుత్వం ఇలా మహా దూకుడుగా ఇలా దేశంలో శరవేగంగా ఇలా ఆదాని అంబానీ కార్పొరేట్ సంస్థలు ఏతున్నాయో వాటికి బావుటంగా ఇలా బాగా తలుపులు తెరిచి ఇలా దోపిడీ చేసుకోవడంలో, రైతులు మోసం చేయడంలో, సమస్త ప్రజలను మోసం చేయడంలో బీజేపీ ప్రభుత్వం ఆరుతైనటువంటిది ఉంది. అందుకే 760 మంది రైతులు విరోచితంగా పోరాడి ఢిల్లీ నడి ఒడ్డున ప్రాణాలు అర్పించి 13 నెలల పోరాటం ఏదైతే ఉందో అది సువర్ణ అక్షరాలతో లిఖించినటువంటిది. అది ప్రతిఘటన రూపంలో ప్రభుత్వాన్ని మొత్తం కూడా వెనక పెట్టినటువంటిది. అందుకనే ఈ రోజు దేశవ్యాప్తంగా ఇచ్చారు. ఫిబ్రవరి 16వ తారీఖున గ్రామీణ బంధులు కూడా ఇచ్చారు. ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాల సన్నద్ధమై ఈ మోడీ నిరంకుశ నియంత్రణ పాలనకి చర్మగీతం పాడాలని ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో అఖిల భారత రైతు కూలీ సంఘం భాగస్వామ్యంతో మనం ముందడుగు వేసి ఈ పోరాటాలను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి ఎస్కేఎం నాయకులకి అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్న. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.